वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అందరికీ నమస్కారం. ఏదైతే ఫిబ్రవరి 9వ తారీఖున ఈ పౌష్యమాసం ఏదైతే అయిపోయిందో, కొందరు పుష్యమాసం అంటారు, కొందరు పౌష్యమాసం అంటారు. సో చాలా వరకు గౌరవనీయులైన ప్రజలు సందేహాలు అడిగారు. ఈ పౌష్యమాసంలో భూమి పూజ చేయొచ్చా, లేదంటే భూమి పూజ ఆల్రెడీ లాస్ట్ మంత్లో మేము చేసాము, ఈ మంత్లో కట్టవచ్చా అని అడిగారు. దానికి మనము మీనవాస్తు నుంచి సమాధానాలు అనేవి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఎందరో ఈ ప్రశ్నను అడిగారు, వారి కోసమే ప్రత్యేకంగా చేస్తూ మీరు కూడా గౌరవనీయులైన మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు తండ్రి వయసులో ఉన్నట్లయితే, గౌరవనీయ ఒక స్థానంలో ఉన్నట్లయితే, మీ నాన్నగారు గౌరవనీయులైన మీ నాన్నగారు కానీ, గౌరవనీయులైన మీ తాతగారు కానీ ఏదైతే గతంలో వారు ఏదైతే వాస్తుకు సంబంధించిన పద్ధతులు నియమాలతో ఒక గృహాన్ని కట్టుకొని వారి యొక్క జీవన విధానాన్ని జీవనం సాగిస్తూ ఏదైతే విధానాలు పాటించారో అవన్నీ ఆ రోజుల్లో కూడా వాస్తు పద్ధతులు చాలా నియమ నిష్టలతో పాటించి గృహాన్ని కట్టుకొని వారి జీవనాన్ని కొనసాగించారు. అయితే ఆ కాలంతో పోలిస్తే, అంటే లైక్ ఒక 80 సంవత్సరాల క్రితం ఏదైతే 70 సంవత్సరాల క్రితం ఏదైతే వాస్తు పద్ధతులు నియమాలు ఏదైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఏదైతే 2024 ఏదైతే మనం ఆధునిక ఏదో అనుకుంటున్నాం, అందరం అలా ఫీల్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఆధునికాన్ని నేను మీకు ఒక ప్రశ్నని మీకోసం చెప్పాలనుకుంటున్నాను, ఆలోచనని రేకెత్తించాలనుకుంటున్నాను. ఏందనంటే, నాకు ఈ ప్రశ్నని దాదాపుగా ఒక 200-300 వ్యక్తులు, గౌరవనీయులైన వ్యక్తులు అన్నారు. సో ఎలా అంటే, మేము 100% వాస్తు ప్రకారం ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, కట్టేసుకున్నాము, కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, కొంచెం సమస్యలు అయితే స్టార్ట్ అయినాయి అని కొందరు అన్నారు. కొందరైతే కొన్ని విధాలుగా మాట్లాడారు, కొందరు మరికొన్ని విధాలుగా మాట్లాడారు. అయితే ఈరోజు వీరందరి కోసం మరియు గౌరవనీయులైన మీకోసం పాత గృహంలో కలిగిన వాస్తు పద్ధతులకు ఈరోజు కట్టుకుంటున్న వాస్తు పద్ధతులు ఏమిటి, అయితే ఆ కాలంలో ఏం ప్రతిక్షేపించబడ్డాయి, అక్కడ ఈ కాలంలో మనం ప్రతిక్షేపించుకుంటున్నామా లేదా, అసలు ఈ కాలంలో ఉన్న వాస్తు పద్ధతి ఏమిటి, అసలు అది నిజమైన వాస్తు పద్ధతులా కాదా చూద్దాం రండి. అయితే నేను మీకోసం ఏదైతే ప్రీడిఫైన్ చేయబడిన ఒక పద్ధతిని ఇవ్వడం జరిగింది. దీన్నే మీ అందరికీ తెలుసు, 9/9 అంటాము, పరమశాయికం అంటాము, ఏకశితి అంటాము, అన్నీ తెలుసు మీకు. సో ఇక్కడ నేను డ్రా చేసి పెట్టాను, ఒక ప్లాట్ అనుకుందాము, ప్లాట్లో ఇలా డ్రా చేసి ఉంది అనుకుందాము. సో ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఇచ్చాను, ఇది స్క్వేరే, ఇది స్క్వేరే. సో ఇప్పుడు ఏదైతే పాతకాలంలో పద్ధతులు పాటించారో ఆ కాలం పద్ధతుల్లో మొట్టమొదటిగా వారు ఎక్కువగా ఎన్నుకున్న విధానం ఏమిటనంటే స్క్వేర్ని ఎన్నుకున్నారు. 4 భాగాలు కూడా సమానంగా ఉండాలి, అంటే కొంత కుటుంబ సభ్యుల పరిమితి వరకు మాత్రమే. అదే ఉమ్మడి కుటుంబం, ఎక్కువగా అన్నదమ్ములు ఉన్నారు, వారికి పిల్లలు ఒక 5-6 మంది, అంటే దాదాపుగా గతంలోనే జనాభా అనేది ఏదైతే గౌరవనీయుల మీ తాతగారు కానీ లేదా మీ నాన్నగారు కానీ ఒక్కొక్కరికి ఎగ్జాంపుల్గా అనుకుందాము, 4 కొడుకులు 3 ఆడపిల్లలు, ఇలా ఈ విధంగా సంతానం అనేది కలిగి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో సంతానం అనేది ఏ విధంగా అయిపోయిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, 2 వరకే. సో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ విధానాన్ని పాటించేవారు. అయితే ఇక్కడ కొన్ని అధికారం కలిగిన కుటుంబాలు కూడా గతంలో ఉండేవి, వారు గృహాన్ని రేషియోస్లో కట్టుకునేవారు. సో ఆ రేషియోస్లో ఎందుకోసం కట్టుకున్నారు అనేది చాలా కారణాలు ఉంటాయి. సో దాదాపుగా ఈ దాన్నే ప్రిఫర్ చేసేవారు, స్క్వేర్ని. ఇప్పుడు ఈ స్క్వేర్లో మీకు తెలిసినంతవరకు అన్ని గృహాలకి ఈస్ట్ కానీ నార్త్ కానీ ఏదైతే వెస్ట్ కానీ ఇంకొకటి ఉంది, సో అది మీకు తెలుసు లాస్ట్లో. సో దాదాపుగా మనకు పాతకాలంలో ఇళ్ళన్నీ ఇలా సెంటర్ డోర్లే కనిపిస్తూ ఉంటుంటాయి, మధ్య ద్వారాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం.
మొదటి పాయింట్, ఈ 2 ప్లాట్లని వేరే చేసేసుకుందాము. సో ఇక్కడ రాస్తున్నాను పెద్దగా 1 పాయింట్. ఇక్కడ మనము పాతకాలంలో కూన పెంకుల ఇల్లు కానీ, ఇది ఏదైతే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొన్ని గృహాలు, మాండవలోగిలిలో గృహాలు ఇప్పటికీ మనం చూస్తుంటుంటాము. ఈ ప్రదేశంలో ఉన్నాయి, కోనసీమలో ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే మధ్య ద్వారం ఏదైతే ఉంటుందో, ఈ వాస్తు పద్ధతుల్లో పాతకాలంలో మధ్య ద్వారం అనేది ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయింది, మధ్య ద్వారం అనేది లేదు. ఏమొచ్చింది, మూల ద్వారం వచ్చింది. మూల ద్వారం ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు పాత ఇంటికి ఎక్కడొచ్చేది, ఇక్కడ వచ్చేది. సో అప్పుడు వారు వాస్తు పద్ధతులు పాటించలేదా? మనకే ఇప్పుడు సపరేట్గా వాస్తు వచ్చిందా? నెక్స్ట్ 2వ పాయింట్, ఇప్పుడు ఈ ఏదైతే 9x9 ఏదైతే గ్రిడ్ వేసామో, ప్రీడిఫైన్ గ్రిడ్ వేసామో, దీంట్లో ఒక గృహ దంపతులు నివసించే ఒక గృహానికి పద్ధతులు దాదాపుగా ఏ విధంగా పాటించేవారనంటే, ఈ విధానంలో నాడి సందులు ఎన్ని ఉండేవి మీరు గత వీడియోలో మీరు చూడొచ్చు. నాడి సందులు ఎన్ని ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. సో 48. నెక్స్ట్ రజ్జు సందులు, నేను చిన్నగా రాస్తున్నాను, మీకు కనబడుతుందో లేదో చూడండి. ఎన్ని ఉంటాయి, 9. నెక్స్ట్ రజ్జు మర్మ సందులు ఎన్ని ఉంటాయి, 8. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3ని తీసుకున్న తర్వాత ఇంకొక బిట్ వస్తుంది. ఇదొకటి, ఇక్కడ 2వ అంశం. ఇక్కడ 2వ అంశం ఏంది, 3వ పాయింట్గా తీసుకుందాం. మర్మాలు ఎన్ని ఉన్నాయి, మర్మాలు మనకు 36 ఉంటాయి. నెక్స్ట్ మర్మాంతరాలు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. మహామర్మాలు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. మరి మొత్తం ఇవన్నీ ఎన్ని అయినాయి, 109 అయినాయి. సో ఇప్పుడు ఈ 109 విధానాలు ఈ గృహంలో పాటించేవారు. నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తాను మీకు. ఇక్కడ 2nd పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ మూల ద్వారం పెట్టుకున్న ఇంట్లో ఎలాంటి భాగాలు చేయరు, ఎలాంటి నాడి సందులు ఎన్ని ఉన్నాయో మీ ప్లాన్లో మీకు తెలియదు. మీరు తీసుకున్న మీ ఇటీవల వాస్తు ప్లాన్లో తెలియదు. రజ్జు సందుల ఎలా ఇంప్లిమెంట్ చేశారో మీకు చెప్పరు. నెక్స్ట్ రజ్జు మర్మ సందులు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అవి ఎలా ఇంప్లిమెంట్ చేశారో తెలియదు. నెక్స్ట్ మర్మాల సందులకి వచ్చేసినాం. నెక్స్ట్ మర్మాంతరాలకు వచ్చినాం. నెక్స్ట్ మహామర్మాలకు వచ్చినాం. 36, 4, 4. మరి ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేశారు మీకు చెప్పరు. ఏం చెప్తారు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 109 పాయింట్స్ని ఈ పాతకాలం గృహంలో ఇంప్లిమెంటేషన్ చేసేవారు. ఇప్పుడు ఈ గృహంలో ఏమి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు చూద్దాం రండి. ఈ ఏదైతే 109 విటల్ పాయింట్స్ అనుకుందాం ఇంగ్లీష్ భాషలో. సో ఇప్పుడు ఇదిగోండి, నీకు ఎంత బెడ్రూమ్ కావాలి, ఇగో నాకు ఇంత బెడ్రూమ్ కావాలి, 10x12 బెడ్రూమ్ కావాలి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత కావాలి, దానికన్నా చిన్నగా ఉండాలి, అయితేనే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటాం. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్కి ఇగో ఇదొక టాయిలెట్ ఇచ్చేసినాం. ఇది ఒక కామన్ టాయిలెట్గా పెట్టేసేయండి. ఇది కిచెన్, ఈ టాయిలెట్ అపోజిట్లోనే పూజ రూమ్ వచ్చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ సాక్ష్యంతో షార్ట్ వీడియో పెట్టాను, రుజువులతో సహా పెట్టాను నేను మీకు. సో ఇటీవల వాస్తు ఏదైతే ఇటీవల వస్తున్న వాస్తు ప్రణాళిక ఈ విధంగా ఉంది. మరి దీంట్లో ఏమేమి ప్రయోగించారు అనంటే ఏముంటుంది, నీకు ఎంత కావాలా, నీకు ఎంత స్థలం ఉన్నది, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామకంఠం ప్రకారం లేదా కొంచెం మండలానికి వస్తే లేదా జిల్లాకు వస్తే ఆ నగరపాలక సంస్థ ప్రకారంగా మనం ఏదైతే రూల్స్ ఇస్తుందో ఆ రూల్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ తీసేస్తాం. తీసేసిన తర్వాత ఎంత స్థలం మిగిలింది, ఆ స్థలంలో అయ్యా ఇగో నీకు 23 పథకం, 21 పథకం, 22 పథకం. ఆ పథకం ఎవరికి వర్తిస్తుందో తెలియదు.
ఇక్కడ రాస్తాను మూడోది పథకం. అది దేనికి ఇంప్లిమెంటేషన్? ఆ గృహ దంపతుల్లో భర్తకు సెట్ అయిందా, భార్యకు సెట్ అయిందా, లేదా ఆ భర్త యొక్క గౌరవనీయులైన వారి తల్లిదండ్రులకు సెట్ అయిందా, లేదా ఈ భర్త భార్య వీరి సంతానానికి సెట్ అయిందా, ఎవరికి సెట్ అయిందో కూడా తెలియదు, కానీ ఆ పథకం మంచిగా ఉంటుంది. చలో ఈ పథకాన్ని కట్టుకున్నాం. దీంట్లో మనం ఏదైతే పాతకాలంలో వస్తున్న వాస్తు పద్ధతులు ప్రీ డిఫైన్ చేశారో దాంట్లో నుంచి ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కాలే. చూద్దాం రండి. 109 విటల్ పాయింట్స్లో ఒక్క విటల్ పాయింట్ కూడా ఉండదు ఇంప్లిమెంటేషన్ చేసింది. ఎందుకోసం అంటే వేయడానికి రాదు. చూద్దాం. ఇప్పుడు ఈ 109 విటల్ పాయింట్స్కి ఏముంటాయి? 4 కొలతలు. ఈ ప్రతిదానికి కొలత ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మీకు ఇది కొత్తగా చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇప్పటివరకు మీకు చెప్పలే. ఇప్పటివరకు మీకు ఈ 109 పాయింట్స్ గురించి డయాగ్రామ్ వేసి గీతలు గీసి నేను మీకు ఒక లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను. సో ఇప్పుడు కొలతలు ఉంటాయి. ఇవే ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చినట్లయితే ఇటీవల వాస్తుకి ఇవే తెలియదు, ఇవి ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనో తెలియదు, వీటి కొలతలు ఎట్లా వస్తాయి, కొలతలు కూడా తెలియదు. మరి పాతకాలంలో పాటించిన వాస్తు అనే పద్ధతులు నియమాలని ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి ఆ పేరుని ఇప్పటికి కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం. మరి ఆ పేరుని కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు ఆ పేరు ప్రకారంగా గతంలో పాటించిన విధానాలు ఎందుకు పాటించుకుంటలేము? ఒక్కసారి ఆలోచించండి. సో కొలతలు అయితే అసలుకే తెలియవు ఎట్లా చేయాలనో. ఇప్పుడు ఈ మధ్య ద్వారము మూల ద్వారం గురించి మీకు చెప్పిన. మూల ద్వారం అసలు వాస్తులో ఏదైతే మనం వాస్తు పద్ధతి నియమాలు వాస్తు గ్రంథాలు ఏవైతే అనుకుంటున్నామో దాంట్లో గతంలో ఒకవేళ ఉన్నట్టయితే అప్పుడు కూడా వాస్తులో రాయబడి ఉండేది కాబట్టి ఉంది సాక్ష్యంగా చూపించచ్చు. కానీ గతంలో ఎక్కడనే లేదు మూలద్వారం. 150 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం కట్టిన మాండవ లోకిల్ ఇల్లు కానీ ప్రజల ఇల్లు కానీ కూనపెంకుల ఇల్లు కానీ చూపెట్టమనండి మూలద్వారం గురించి. ఉండయి. వాళ్ళకి లేని మూలద్వారాలు మనకే కొత్తగా వచ్చినాయి. సో ఇది వాస్తు పద్ధతిలోకి రాదు, వాస్తు నియమాల్లోకి రాదు. నెక్స్ట్ ఇప్పుడు 5వది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, పిల్లర్ పాయింట్స్. ఇప్పుడు ఈ గృహంలో పాతకాలం పద్ధతి గృహాల్లో పిల్లర్స్ ఉండేవి కావు. మనం మట్టితో కొన్ని ప్రాంతాల్లో రాళ్లతో, కొన్ని ప్రాంతాల్లో టేకు కర్రలతో కూడా గృహాలు ఉన్నాయన్నట్టు. సో దాదాపుగా మట్టితోనే లావు గోడ 1.5 ఫీట్ లేదా 2 ఫీట్ల గోడ అనేది ఉండేది. సో మధ్యలో ఏదైతే ఇక్కడ చూడండి ఈ ప్రాంతం ఓపెన్గా ఉంచేవారు, ఈ ప్రాంతం ఓపెన్గా ఉంచుకునేవారు. ఇక్కడ మాత్రం సరి సంఖ్యలో మాత్రమే ఆ కర్రతో సంబంధించిన స్తంభాలు వచ్చేవి. కర్రతో సంబంధించిన స్తంభాలు సరి సంఖ్యలో అనుకోండి, ఇలా సరి సంఖ్యలో వచ్చిన స్తంభాలు ఉండేవి. ఇప్పుడు ఈ విధానం మనం ఏదైతే ఇప్పుడు వచ్చిన కన్స్ట్రక్షన్కి సరిపోవు అనుకుందాం. ఇప్పుడు పిల్లర్ సంఖ్య ఇక్కడ వద్దాం. పిల్లర్లు ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నాం? 1 2 3 4, సారీ ఇక్కడ దూరం వేసిన 4, ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ పిల్లర్ వస్తుంది. ఇది కొన్నింటికి మాత్రమే. కొన్నిటికి ఎలా వస్తుంది తెలుసా అండి? ఇది క్లోజ్ అవుతుంది, ఇక్కడ ఇస్తారు, ఇటు పక్కన ఇలా డోర్ ఇచ్చేస్తారు. ఈ డోర్ నుంచి ఇలా టాయిలెట్ స్టార్ట్ అవుతాయి. ఈ రెండిటి మధ్యలో సేమ్గా షేర్ చేసేస్తారు. ఇప్పుడు ఎక్కడ పిల్లర్ ఇస్తారు చూడండి, ఇక్కడ పిల్లర్ ఇస్తారు, ఇక్కడ పిల్లర్ ఇస్తారు, లేదంటే ఇక్కడ పిల్లర్ ఇస్తారు. ఇప్పుడు ఇంటి మధ్య భాగంలో పిల్లర్ వచ్చేస్తుంది అన్నట్టు. సో పాతకాల గృహాలలో ఇంటి మధ్య భాగంలో ఎక్కడ పిల్లర్ కానీ స్తంభాన్ని కానీ నిలబెట్టేవారు కాదు. మీరు కావాలిస్తే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ పాత గృహాలను చూడండి. మరి ఇది ఎలాంటి వాస్తు నియమాలు? పిల్లర్స్. సో ఈ 4 నియమాలే 5 నియమాలే కావు, ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. ఎపిసోడ్ పెద్దగా అవుతుంది. సో ఇదే
మనం ఏదైతే ఎపిసోడ్ ఉందో నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూగా చేసుకుందాము. సో ఏ పద్ధతులని పాటించారు, ఈ 5 పద్ధతులను కూడా దీంట్లో పాటించలేదు. మరి మీరందరూ గౌరవనీయులైన ప్రజలందరూ కానీ ఎవరైనా కానీ నేను 100% వాస్తు ప్రకారం ప్లాన్తో కట్టుకున్నా అని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే మరి మీరేం పాటించారు? ఈ 5 పాయింట్లు చూడండి. ఈ కొత్త ప్లాన్లో మీరేం పాటించుకున్నారు, పాత పద్ధతుల్లో వాళ్ళేం పాటించారు. మరి ఇది వాస్తు పద్ధతులు ఆ కాలంలో ఉన్నట్లయితే మరి మీరు ఏ వాస్తు పద్ధతులను కనిపెట్టుకున్నారు, మరి మీరు ఏ వాస్తు పద్ధతుల ప్రకారం కట్టుకుంటున్నారు? మరి దీన్ని వాస్తు అంటారా, వాస్తు పద్ధతులు అంటారా, నియమాలు అంటారా అనేది మీరే ఆలోచించాలి. అది మీ విషయానికే నేను వదిలేస్తున్నాను. సో ఈ ఎపిసోడ్ని నెక్స్ట్ 6వ పాయింట్ నుంచి కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ధన్యవాదాలు.